హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు జరిగిన క్రికెట్లోని టాప్ న్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నెంబర్ 1, ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 15, ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ జట్టు ఆర్సీబీ జట్టుపై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ని ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కి వచ్చిన ఎల్ఎస్జీ 20 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 181 రన్స్ చేయగలిగింది. క్వింటన్ డికాక్ హై స్కోరర్ గా 50 బాళ్లకి 81 రన్స్ చేయగలిగాడు. 5 సిక్స్లు 8 4లు కొట్టి మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక 182 రన్స్ టార్గెట్ లోకి చేసింగ్ కి దిగిన ఆర్సీబీ జట్టు హోమ్ గ్రౌండ్ లో దారుణంగా విఫలమైంది. 151 పరుగులకే ఆల్అౌట్ అయిపోయి ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ జట్టు 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 9th ప్లేస్ లో ఉండగా, ఎల్ఎస్జీ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో గెలిచి 4వ ప్లేస్ లో ఉంది పాయింట్స్ టేబుల్ లో. న్యూస్ నెంబర్ 2, ఈ రోజు బీసీసీ మేనేజ్మెంట్ అనేది మేజర్ అనౌన్స్మెంట్ చేసింది ఐపీఎల్ గురించి. కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు వచ్చాయి. కోల్కతా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈడెన్ గార్డెన్స్ లో ఏప్రిల్ 17వ తారీఖు జరగవలసిన మ్యాచ్ ను ఏప్రిల్ 16వ తారీఖు జరుపుతున్నారు. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి పండగ ఉన్న కారణంగా పోలీసులు ఆ మ్యాచ్ కి సెక్యూరిటీ ఇయ్యలేనన్నారు. సో ఆ మ్యాచ్ అనేది ఏప్రిల్ 16 కు పోస్ట్ పోన్ కాగా, ఏప్రిల్ 16 జరగబోయే జీటీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ మోడీ స్టేడియంలో ఏప్రిల్ 17వ తారీఖు జరపాలని బీసీసీ అనేది 2 మ్యాచెస్ ను రీషెడ్యూల్ చేయడం జరిగింది. న్యూస్ నెంబర్ 3, ఏప్రిల్ 2, 2011. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ బాగా తెలిసే ఉంటుంది ఈ డేట్. 13 సంవత్సరాల క్రితం టీమిండియా 28 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ ను ఎత్తింది. సో ఈ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ టీమిండియా ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. న్యూస్ నెంబర్ 4, 2024 ఐపీఎల్ సెన్సేషన్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ ఐపీఎల్ లో సెకండ్ మ్యాచ్ లోనే 157 km/h స్పీడ్ తో బౌలింగ్ చేసి ఎందరినో ఆశ్చర్యపడుతున్నారు ఈ యంగ్స్టర్. అయితే ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడంతో ఎంతో మంది మాజీ క్రికెటర్స్ మయాంక్ ను ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. న్యూస్ నెంబర్ 5, T20 ఛాంపియన్స్ లీగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మధ్య వార్తలు నడుస్తున్నాయన్నట్లుగా క్రికెట్ విక్టోరియా సీఈఓ అయిన నిక్ కమిన్స్ పేర్కొన్నాడు. మంగళవారం జరిగిన ఈవెంట్ లో ఈ క్రికెట్ బోర్డు పెద్దలందరూ T20 ఛాంపియన్స్ లీగ్ పై చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే T20 ఛాంపియన్స్ లీగ్ ను 6 సార్లు కండక్ట్ చేసి 2014 లో చివరిగా ఆడడం జరిగింది. అండ్ మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ T20 లీగ్ మళ్ళీ తెరపైకి వస్తుంది. న్యూస్ నెంబర్ 6, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. దీంతో షాక్ లో ఉన్నారు ఇంగ్లాండ్ క్రికెట్. డ్యూ టు అతనికి ఫిట్నెస్ ఇష్యూస్ ఉండడం వలన తన లాంగ్ ఫ్యూచర్ కోసం ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా బెన్ స్టోక్స్ అయితే చెప్పుకొని వచ్చాడు. ఇప్పటికే నీ ఇంజరీ అయింది. 9 months తర్వాత ఇంజరీ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత కొంచెం కాలు మీద అయితే లోడ్ పడుతున్నట్లుగా బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. తన ప్లేస్ లో వేరే ప్లేయర్ కి ఛాన్స్ ఇవ్వవలసిందిగా, వాళ్ళు కూడా మంచిగా ఆడతారని చెప్పుకొచ్చాడు. గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే, ఆల్ అబౌట్ క్రికెట్ న్యూస్. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.